హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి ఒక గోల్డ్ వీడియో. గోల్డ్ సేవింగ్స్ కాదు, అసలు గోల్డ్ అనేది మనం పిల్లలకి ఏమేమి చేయించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇలానే అడుగుతున్నారండి. దాని గురించే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. చాలామందికి తెలియదు అసలు ఏ నగలు చేయించుకోవాలి ఏంటని కూడా కొంతమంది తెలియకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అయింది. తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, అలానే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఏమంటే, ఇప్పుడు టైం వచ్చి 4 o'clock అవుతుందండి. ఈరోజు లేట్ అయిపోయింది. ఎప్పుడు 2:30కి స్టార్ట్ చేస్తాను. వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోతారు. 2:30 అవుతుంది, అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. ఈరోజు లేట్ అయిపోయిందండి. ఏమంటే ఏసీ సర్వీస్ చేయిద్దాం అనుకున్నాము. మార్చి వచ్చేసింది కదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏసీ లేకుండా ఉండలేరు కదా. అంటే వీళ్ళు పెద్దగా ఉండరు, లంచ్కి వచ్చేసి వెళ్ళిపోతారు, నైటే యూజ్ చేస్తారు. సరే ముందుగానే చేయించుకుందాం, లాస్ట్ మంతే చేయిద్దాం అనుకున్నాం, అలానే పోయేసిందని పిలిస్తే వచ్చాడండి. మీకు యూజ్ అయ్యిద్ది అందుకే చెప్తున్నా. నేనేమో 2500 తీసి పెట్టుకున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్యాస్ కొట్టాలి మేడం, గ్యాస్ తగ్గిపోయింది, ఇంత అయ్యిద్ది అమౌంట్ అన్నారు. అందుకని అప్రాక్సిమేట్గా నేను 2500 తీసి పెట్టుకున్నా. వచ్చాడు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు. ఏమీ లేదు, కూలింగ్ తక్కువైంది అని చెప్పాను. సర్వీస్ చేయాలంటే వచ్చాడండి, తీసి చూశాడు. చూసేసి బయటకు వెళ్ళి చూశాడు. చూసి వచ్చి, మేడం అక్కడ అవుటర్లో వచ్చి ఏమైందంటే ఏసీలో, ఇవన్నీ ఎందుకండి సుత్తి సోది అనకండి, మీకు కూడా యూజ్ అయింది. చూసేసి అక్కడ ఫ్యాన్ తిరగట్లేదండి, గ్యాస్ అస్సలు లేదు, మొత్తం ఖాళీ అయింది, ఇంకేదో ఫాల్ట్ ఉందనుకుంటాను, అక్కడ ఒక చిన్న ఫాల్ట్, అది సరి చేయాలి, కాబట్టి ఒక 3 నుంచి 3500 అయిద్ది అన్నాడండి. అంత ఇద్దా? ఎందుకండి అంత అంటే, అవును లాస్ట్ టైం ఇంతే కదా మీరు తీసుకున్నారంటే, లేదు ఇప్పుడు ఫాల్ట్ వచ్చింది మార్చాలి అన్నాడు. మెల్లగా 4 వరకు వచ్చేసాడండి బయటది. ఇంకా ఇక్కడ చూడాలి, మళ్ళీ సర్వీస్ చేయాలి కదా, దానికి 1500, మొత్తం 5000 వచ్చిద్ది అన్నాడు. మళ్ళీ 5000 కాదు 4000 అన్నాడండి. మళ్ళీ ఏం చేశాడు, ఇప్పదీస్తానని ఇప్పదీశాడండి. ఇప్పదీసి చూసేసి, మేడం మేడం అక్కడ ఫాల్ట్ కాదు ఇక్కడే ఫాల్ట్ కనిపెట్టేశాను నేను, ఇక్కడ వచ్చి లీక్ అవుతుంది, హోల్స్ లాగా పడింది, మీకు దగ్గరలో ఏమన్నా కాలువలు ఉన్నాయా అన్నాడు. మా ఇంటి దగ్గర ఏం లేవంటే, ఇంకా ఎక్కడన్నా ఒక 2 కిలోమీటర్లు ఉందంటే, అక్కడ ఒకటి ఉందండి పెద్ద కాలువ, అందులోనే నీళ్ళన్నీ పోతూ ఉంటాయి అంటే, దానివల్ల ఇది ఇదైపోయింది అని చెప్పాడు. సరే చూసిన తర్వాత ఏం చెప్పాడంటే, మొత్తంలో కలిపి 7000 అయ్యిద్ది అన్నాడు. ఏమండి ఎందుకు అంత చెప్తున్నారు 7000 అంటే, వెల్డింగ్ చేయాలి మేము, స్ప్రే కొట్టాలి, ఇక్కడే సర్వీస్ చేస్తాను నేను, బయటే వాటర్ సర్వీస్ చేయాలి, ఇవన్నీ కలిపితే అయ్యిద్ది అన్నాను. కొంచెం చూసి చెయ్యండి అంటే, లేదు మేడం అంత అయ్యిద్ది అట్లా ఇట్లా అన్నాడు. ఇంకా తగ్గించనే లేదు. సరే చెయ్యమంటే చేశాడండి. ఇవన్నీ చేశాడు అక్కడ వెనక పెట్టుకొని. 4 hours అయ్యిద్ది అన్నాడు. అయితే 11:30కి స్టార్ట్ చేసి 1:30కి ముగించేశాడండి. 2 hours అయింది. ఆ తర్వాత బయటకు వెళ్ళాడు. మా పాప ఆఫీస్కి వెళ్తుందని నేను వెళ్ళాను. గ్యాస్ కొట్టారు, కొంచెం సేపట్లోనే లోపలికి వచ్చేసాడండి. ఏమండి అయిపోయిందా, ఫ్యాన్ మార్చాలన్నారంటే అన్నీ చేసేసామన్నాడు. ఇక్కడ విషయం ఏమంటే, ఏదైనా సరేనండి, ఒకటి మనకి ఒక దాని గురించి ఒక లెవెల్ కన్నా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏసీ సర్వీసింగ్ గురించి మనకి ఎవ్వరికి తెలియదు, వాళ్ళు చెప్పిందే మనం వింటూ ఉంటాం. ఇందులో ఎంత నిజం ఉందని కూడా మనకు తెలియదండి. కొన్నిసార్లు చీటింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు గ్యాస్ అన్నారు కదా, అస్సలు లేదన్నారు కంప్లీట్గా. అయితే ఇలా వెళ్ళి ఇలా వచ్చారు, మరి కొట్టుండొచ్చు. ఫ్యాన్ మాత్రం మార్చినట్లు నాకు అనిపించలేదండి, వెంటనే వచ్చేసారు. తెలియకుండా మనం చెప్పకూడదు, అది ఒక విషయం ఉంది. ఇందులో నుంచి ఏం తెలుస్తుందంటే, మనం ఏదన్నా సర్వీస్కి ఇచ్చేటప్పుడు దాని గురించి కంప్లీట్గా తెలియకపోయినా కొంచెం అన్నా తెలిసి ఉండాలండి. అప్పుడే ఎవరు మనల్ని చీటింగ్ చేయలేరు, లేకపోతే చీట్ చేస్తారండి. ఇప్పుడు అలా చేసి ఇలా చేసి 7000 వరకు తీసుకెళ్ళిపోయాడు. తగ్గించండి తగ్గించండి అంటే 300 తగ్గించాడు. లేదని 500 తగ్గించి 6500 ఇచ్చానండి. ఇది అనుకోకుండా వచ్చిన ఖర్చు. నెల నెల ఇలా వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి. టీవీ, ఫోను, తర్వాత ఇది వచ్చింది. నేను చెప్పాను, ఏమండి నేను ఇంతే తీసి పెట్టుకున్నా, నా దగ్గర మనీ లేదు, నేను ఇంటి ఖర్చులకు పెట్టుకున్న వాటి నుంచే తీసిస్తున్నాను
అని చెప్పి ఇచ్చానమాట. తీసుకొని వెళ్ళిపోయారు 6500. మరి నాకు దాని గురించి తెలియదు కాబట్టి నేనేం చెప్పలేనండి. తప్పుగా కూడా మనం చెప్పకూడదు. అదే మనకు తెలిస్తేనే మాట్లాడగలం. లేదా వాళ్ళు చెప్పేవన్నీ మనం వినాలండి మనకు తెలియనప్పుడు. అందువలన ఇచ్చాను. ఇవాళ ఇలా పోయింది. ఈ 6500కి నేనేం చేశానంటే 2500 తీసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చి నేను ఇది చేస్తా కదండి, ఎమర్జెన్సీ క్యాష్ అని ఎవ్రీ మంత్ 500 వేస్తానండి. అందులో చూస్తే అక్టోబర్ నుంచో ఏమో చూస్తే 3000 రూపీస్ ఉన్నాయి ఆ ఉండిలో. ఉండి అంటే ఓపెన్ ఉండి బాక్స్ లాగా చూపించాను మీకు. అందులో 3000 ఉంది, తీసాను. ఇదో 5500 అయింది. ఇంకో 1000 ఇంటి ఖర్చులకు పెట్టుకున్న వాటిలో నుంచి తీసి ఇచ్చానండి. అది ఇప్పుడు మళ్ళీ తెచ్చి వేసుకోవాలి. ఇంటి ఖర్చులకి ఇలా అవుతూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని కూడా ఎమర్జెన్సీ క్యాష్ అనేది వేసుకోండి. ఎంతో కొంత ఇలా ఖర్చులు వచ్చినప్పుడు మనం ఫుల్ అమౌంట్ తీసుకొచ్చి ఖర్చు పెట్టలేము. మన బడ్జెట్ ఇంతే, ఈ మంత్కి ఇంతే వరకే మనం ఇది చేయాలనుకుంటాం కదా. అలాంటప్పుడు ఒకేసారి నాకు ఎమర్జెన్సీ క్యాష్ ఉండడం వల్ల 3000 రూపీస్ కొంచెం తప్పించుకున్నా. లేదనుకోండి ఫుల్ అంటే మనకి ఎలా చెప్పండి, మనం తీసి పెట్టిన అమౌంట్ ఇంతే, ఇంతలోనే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా, అందుకే ఈ రిపేర్లకు కానీ ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం అందులో నుంచి తీసి పెట్టుకోవచ్చు. ఇదే విషయం ఇవ్వండి. నిన్న సండే మూవీకి వెళ్ళాం. ఇందులో కూడా ఒక విషయం ఉంది, అందుకే చెప్తున్నా. ఏం మూవీ అంటే సైతాన్కి వెళ్ళామండి. మేము మూవీకి వెళ్ళి 1 year అయింది. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మాయి ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళదు కదా, ఇంకా నేనే వెళ్ళాలి తోడికి. ఇంకా వెళ్ళినప్పుడు ఇష్టం లేకుండానే వెళ్ళానండి. చూస్తే హౌస్ఫుల్, అందరూ జనాలు కిటకిటలు ఆడుతున్నారు. ఈ మూవీ మీరు కూడా చూడొచ్చు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది తెలియలేదండి. సాంగ్స్ కూడా లేవు. ఇందులో ఏమంటే ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ మీకు చెప్తాను, అందరికి యూజ్ అయ్యిద్ది. మరి అందరు చూడరు కదా మూవీ, అందుకని అన్నోన్ పర్సన్స్ దగ్గర ఏవి తీసుకోకూడదు, సరేనండి. తెలియని వాళ్ళు వచ్చి ఇస్తే తీసుకోకూడదు. ఇంకోటి వచ్చేసి మన విషయాల్ని వాళ్ళకి షేర్ చేయకూడదు. ఇప్పుడే కొంతసేపే పరిచయం అవుతుంది, మన విషయాలన్నీ ఎందుకు చెప్పాలి, మన విషయాలు ఏమీ చెప్పకూడదు. ఆ తర్వాత వచ్చి ఎవరన్నా తెలియని వాళ్ళని ఇంట్లోకి రానియకూడదు. వచ్చినా కూడా ఏమన్నా గంటేసేయాలి. మనం పర్మిషన్ లేకుండా వస్తే ఏమన్నా బయటకు పంపించేసాలి. ఈ 3 విషయాలు మనందరం ఆ మూవీలో నేర్చుకోవాల్సిందండి. తెలియని వాళ్ళ దగ్గర ఏమి తీసుకోకూడదు, ఏ విషయాలు చెప్పకూడదు, ఇంట్లోకి రానియకూడదు. మూవీ బాగుందండి, చూడాల్సిన మూవీ. ఇష్టం ఉన్నోళ్ళు చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఏమనుకోకండి ఇంత చెప్పానని, మీకు యూజ్ అయిందనే చెప్తున్నా. ఇప్పుడు అడిగారు ఎలా గోల్డ్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి గోల్డ్ నగలు చేయించాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంతలో చేయించాలి చెప్పండి అని. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నాను. తమిళనాడులో చూసారంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 100 సెవరన్స్ వేస్తున్నారండి. 100 సెవర్లు వేస్తున్నారు. ఒక సెవర్కి 8 grams. 100 అంటే చూసుకోండి ఇంత పోతూ ఉంది. ఇంకా కొంచెం ఇదిగా ఉన్నవాళ్ళు 50, ఇంకొంచెం ఇదిగా ఉన్నవాళ్ళు 35 లాస్ట్ అనమాట. ఇలా పోతుంది. ఇక్కడ వాళ్ళు డౌరీ ఇవ్వడం మనీగా అవన్నీ ఏమీ లేదండి. ఆడపిల్లలకి గోల్డ్ వేస్తారు, వెండి సామాన్ ఇస్తారు, ఇంకా మంచం, బీరువా, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇస్తారండి. ఇది పోతుంది ఇక్కడ. మన స్తోమతను బట్టి మనం చేయించుకోవచ్చు. ఇప్పుడు అడిగారు మన సబ్స్క్రైబర్ నాకు ఎలాంటివి చేయించుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్తున్నానండి. చిన్నపిల్లలకి కొనకండి గోల్డ్ కాయిన్స్, బిస్కెట్ చేర్చి పెట్టుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సెట్గా తీసుకోవాలండి. ఇప్పుడు మనీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏంటి, కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాల్సిన వస్తువు వచ్చి హారం ఉంటే బాగుంటుందా, బాగోదు, ఒక నెక్లెస్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, హారం నెక్లెస్ ఎంతలో తీసుకోవాలంటే అది మన బడ్జెట్ని బట్టి అండి. 5 నుంచి వస్తుంది. 5 అంటే 40 grams. అయితే అది కొంచెం చూడడానికి హెవీగా ఉండదు, సరేనా. ఇప్పుడు వచ్చి లైట్ వెయిట్లో పెద్ద పెద్ద మోడల్స్ కూడా వస్తుంది. అయితే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హారం తీసుకోవాలండి. ఫస్ట్ మినిమం ఎంత ఉండాలంటే 10 ఉంటే బాగుంటుంది. లేదా అంత చేయలేమంటే 8 అన్న సెవరన్స్, సరేనా. 8 అంటే 8 8 సార్ 64 grams అన్నా ఉండాలి. 60 దాటాలండి, అప్పుడే హారం బాగుంటుంది ఉండాలి. దానికి నెక్లెస్ వచ్చి ఒక 3 సెవర్లు అంటే 24 grams నుంచి 32 grams వరకు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఈ 2 కలిపి 15 సెవరన్స్ ఉంటే బాగుంటుంది. లేదనుకుంటే ఇది హారం 10, నెక్లెస్
4, 5 కూడా వస్తుంది. 3 వేసుకున్నారనుకోండి 13 అయ్యిద్ది. అంత బడ్జెట్ లేని వాళ్ళు 8 హారం 3 కంపల్సరీ ఉండాలండి నెక్లెస్, అప్పుడే బాగుంటుంది. అప్పుడు ఎంత అయింది? 8 + 3 11 ఇంతన్నా ఉండాలి. ఆ తర్వాత దానికి మ్యాచింగ్గా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకునేది జుమ్కాస్ అండి. జుమ్కాస్లు అయితే చాంద్ బాల్స్ అంటారా, అది కొంటున్నారు ఈ మధ్య. ఎక్కువగా జుమ్కాసే పెట్టుకుంటున్నారు, బాగా పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుంటున్నారు. అది 2-3 ఉంటే బాగుంటుంది, ఒకట్లో బాగోదు. కాబట్టి అట్లీస్ట్ 2 అన్నా ఉండాలి. 2 సెవర్లు అంటే 16 గ్రామ్స్ ఉండాలి. దానికి ప్రతి ఒక్కళ్ళు చెంపస్వరాలు పెట్టుకుంటున్నారు. అది తక్కువ నుంచి చూడాలంటే 1.5 నుంచి ఇంకా పెరుగుతూ ఉంది. మన బడ్జెట్ ఎంతో మన స్తోమత తగినట్లుగా 1.5 నుంచి పెంచుకుంటూ పోవచ్చు. ఇంకా మనీ ఉందంటే మాటిల్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు అయిపోయింది చెవలది. తర్వాత వస్తే కమ్మలు. ఒక్క జుంకా ఉంటే బాగుంటుందా, మార్చుకోవడానికి ఉండాలి కదా అనుకున్నప్పుడు ఒక 4 గ్రాములో 2 గ్రాములో ఒక 2-3 సెట్లు కొని పెట్టుకోవచ్చు. అది మన స్తోమతను బట్టి. నెక్స్ట్ పోతే బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ గోల్డ్ ఉన్న వాళ్ళు ఎక్కువ పెట్టి తీసుకోండి, లేని వాళ్ళు ఒక 7 అంటే 8 గ్రామ్స్లో కూడా మంచిగా పెద్దదిగా వస్తుంది. దాంట్లో బ్యాంగిల్ పెట్టి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఈ చేతికి 2 బ్యాంగిల్స్, ఈ చేతికి 2 బ్యాంగిల్స్ తీసుకుంటే కొంచెం ఈ సైజులో ఉన్నవి మధ్యలో మట్టి గాజులు వేసుకోవచ్చు. అప్పుడు ఈ సైడ్ గాజులు వచ్చి పెద్దవిగా తెలుస్తాయి. అప్పుడు 4 సెవర్లో బ్యాంగిల్స్ అయిపోతాయి. లేదు ఇంకొంచెం పెట్టుకుంటామంటే పెంచుకుంటూ పోవచ్చు మన బడ్జెట్ని బట్టి. లేదంటే తక్కువ బడ్జెట్ వచ్చి ఇదండి. ఒక చేతికి 2 గాజులు, ఇంకొక చేతికి 2 గాజులు, 4 32 గ్రాములండి. 32 గ్రామ్స్ బ్యాంగిల్స్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇంకా పోతే రింగ్స్. చేతికి రింగులు కావాలి. రింగ్ కావాలంటే 4 నుంచి, లేదనుకుంటే 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యిద్దండి రింగ్ అనేది. మాకు కొంచెం గట్టిగా ఉండాలంటే 4 నుంచి 6 గ్రామ్స్ వరకు కూడా మనం చేయించుకోవచ్చు. 8 గ్రామ్స్ వరకు పోతూ ఉంటుంది. అది మీ బడ్జెట్ని బట్టి చేయించుకోండి. నేను 4 గ్రామ్స్ చెప్తున్నా రింగ్కి. 2 వేసుకోవచ్చు, లేకపోతే 1 వేసుకోవచ్చు. అది మన బడ్జెట్ని బట్టి. ఇంకేముందండి, రోజు వేసుకోవడానికి ఒక చైన్ ఉండాలి. ఇది సింపుల్గా ఇవన్నీ కలిపితే ఒక 20లో ముగిసిపోతుందండి. మనం తక్కువ వేసుకుంటే 20లో ముగిసిపోయింది. 20 సెవర్లు అంటే 160 గ్రామ్స్ అండి. ఇంత ఉంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. హారం, నెక్లెస్, జుమ్కాసు, తర్వాత చెంపస్వరాలు, మాటలు కూడా చెప్పాను. ఆ తర్వాత వచ్చి బ్యాంగిల్స్, రింగు, ఒక 2 జతల కమ్మలు, ఇవన్నీ 20 సెవర్లో ఉంటే చక్కగా వస్తుందండి. లేదు అంత బడ్జెట్ లేదంటే ఇంకా తక్కువగా అన్నీ తగ్గించుకొని చేసుకోవాలి. హారం 5, ఇదొక 2.5, ఇదొక 1.5, ఇదొక 1.5 అట్లా తగ్గించుకుంటారండి. గాజులు మాత్రం తగ్గించలేము. దానికంటే ఇంకా తక్కువ వెయిట్లు తీసుకున్నాం అనుకోండి విరిగిపోతాయి. ఇవి కూడా ఎప్పుడన్నా వేసుకోవడానికి, రోజు యూజ్ చేయడానికి బాగోదండి, తొందరగా ఇదైపోతుంది కదా. అందుకని ఇదేనండి ఒక బేసిక్గా మనకు కావాల్సిన నగలు ఇవే. ఇవి ఇన్ని గ్రామ్స్ అని చెప్పేసి మీరు దాన్ని ఎలా డివైడ్ చేసుకొని ఎలా దాచిపెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఎవ్రీ మంత్ 1 గ్రామా లేకపోతే 1 సెవరనా, అది మన స్తోమతను బట్టే కదా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ముఖ్యమైనవి ఇవి. ఆ తర్వాత మనం కావాలంటే ఎన్నైనా చేయించుకోవచ్చండి. చాలా మోడల్స్ వస్తున్నాయి కదా నెక్లెస్లో. హారాలు కూడా బోల్డ్ మోడల్స్ వస్తున్నాయి. కమ్మలు విధాలుగా వస్తున్నాయి. ఇంకా పాపడ బిళ్ళ కూడా చేయించుకుంటున్నారు, వడ్డానం చేయించుకుంటున్నారు, వంకీలు చేయించుకుంటున్నారు. అది మన స్తోమతను బట్టి. నేను చెప్పింది అట్లా పర్ఫెక్ట్గా ఉండాలంటే అన్నీ ఇలా హారం, నెక్లెస్, గాజులు, రింగు, కమ్మలు అన్నీ ఉన్నాయి. ఇంకంతే, ఏ పాపడ బిళ్ళ లేదు. ఇంతవరకు చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఉంటే ఎక్స్ట్రా చేయించుకోండి. ఇదే ఒకరికి కావాల్సిన ముఖ్యమైన నగలు అంటారు కదా, ముఖ్యమైనవి ఇవేనండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇవి చేయించుకుంటున్నారు. మనీ లేనోళ్ళు తక్కువగా చేయించుకుంటున్నారు, గోల్డ్ తక్కువ పెట్టి. మనీ ఉన్నోళ్ళు ఎక్కువ పెట్టి 15 సెవెన్స్ 20 సెవెన్స్లో కూడా చేయించుకుంటున్నారు. అది మీ స్తోమత. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకోటి చెప్తానన్నాను కదా, యాప్లో 10 రూపాయలకు కూడా గోల్డ్ కొనొచ్చండి మనం. ఏమంటే ఇంతకుముందు చెప్పాను కదా, తమిళనాడులో తంగమహిళను వస్తుంది. అలానే ఏమన్నా ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు, అందుకని చెప్తున్నాను. మొన్న చెప్పాను కదా చెప్తానని మర్చిపోయా, అందుకే ఇప్పుడు చెబుతున్నా. ఒక యాప్ వచ్చిందండి కొత్తగా, దాని పేరు జార్, JAR. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కనిపెట్టారు, జార్ అండి దాని పేరు.
ఆ యాప్‌ని గనక మనం అక్కడే డీటెయిల్స్ ఇస్తారు. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళే ఇస్తారు. అకౌంట్ క్రియేట్ చేసుకొని అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ముగించిన తర్వాత ప్రతిరోజు ఈరోజు మన దగ్గర రూ. 10 ఉందనుకోండి, రూ. 10 వేస్తే మనకి రూ. 10కి ఎంత గోల్డ్ వచ్చిద్దో అంత ఆ గోల్డ్ వచ్చి మన అకౌంట్లో పడుతూ ఉంటుందండి. రూ. 10 దానికి పైన ఉంటే కూడా మీరు వేసుకుంటూ అకౌంట్లో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. సరే ఈరోజు నా దగ్గర రూ. 100 ఉంది, నేను ఈరోజు రూ. 100 వేసాను అనుకోండి, మీకు రూ. 100 కావాల్సిన గోల్డ్ వచ్చి మీ అకౌంట్లో పడిద్ది. ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇదేనండి ఈ యాప్. రూ. 10 అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. అయితే నాకు తెలిసి ఇంత చిన్న బిట్ వచ్చిద్ది అనుకుంటా, ఏదో ఒకటి వచ్చి పడుతూ ఉంటుందండి అకౌంట్లో. ఏమంటే ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరిగిపోయినాయి కదా, అందరూ కొనలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అయితే ఇది మంచి ఆపర్చునిటీ అని కనుక్కోకుండా వెళ్ళి అందులో పడకండి. అన్ని డీటెయిల్డ్‌గా కనుక్కోండి. నేను జస్ట్ ఇన్ఫార్మ్ చేయమన్నారు అందుకని చేశాను. మిమ్మల్ని జాయిన్ చేయండి, కట్టండి అని నేను చెప్పట్లేదు. మీరు బాగా డీటెయిల్డ్‌గా కనుక్కొని సేఫే ఇది, కట్టొచ్చు అనుకుంటే ఓపెన్ చేసి కట్టుకోండి. మంచిది. రోజుకి రూ. 10 ఈజీగా ఎవ్వరైనా వేసుకోవచ్చు. దానికి తగిన గోల్డ్ వచ్చిద్ది. లేదు ఇది మనకు సేఫ్ కాదనుకుంటే వెళ్ళకండి. మీరు ఇన్ఫార్మ్ చేయమన్నారు చెప్పాను. మీరు డీటెయిల్డ్‌గా అన్నీ తెలుసుకొని దిగండి. ఇదేనండి ఈ యాప్ గురించి. సరేనా? ఇదే ఈరోజు వీడియో. ఇప్పుడు 4 తర్వాత చేస్తున్నా. ఇంకా నేను లంచ్ కూడా చేయలేదండి. చేసినా కూడా నాకు వీడియో చేసేసి ఫ్రీగా చేద్దాంలని వదిలేశాను. అందుకని ఈరోజు ఈ వీడియో పెట్టాను. ఇవన్నీ ముఖ్యమైన విషయాలే, ఏవి సుత్తి సోది కాదు. ఫస్ట్ ఏసీ గురించి చెప్పాను, అది మీకు కొంత నాలెడ్జ్ వచ్చింది. మూవీ గురించి చెప్పాను, అది తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు గోల్డ్ గురించి అడిగారు, చెప్పాను. సరేనండి? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.